పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం బొమ్మిక బీజేపురం గడసింగుపురం దంగభద్ర తదితర గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు పాముల పుష్పశ్రీవాణి చెట్టి తనుజారాణి మన్యం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షత్ రాజు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ప్రజలకు మేలు జరిగితేనే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు। జగనన్న ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు। ప్రతి ఒక్కరికి మేలు చేశాం కాబట్టి ఓటు అడిగే దమ్ము మాకుందని అన్నారు। సో అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మన బీజేపురం నాయకులకు ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు మెజారిటీతో ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించడం జరిగింది। ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి। మేము ప్రతి గ్రామం కూడా వెళ్తున్నాం। ఎలక్షన్ సందర్భంగా మీ అమూల్యమైనటువంటి ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించండి అని అడుగుతున్నాం। ఒక ధైర్యం ఉండాలి। ఎందుకనంటే 2019లో మీరు ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అయ్యాం। 2019లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏకపక్షంగా ఓట్లేసి గెలిపిస్తే జగనన్న సీఎం అయ్యారు। ఈ 5 సంవత్సరాల పాటు మీకు మేము మేలు చేస్తేనే మీకు మంచి చేస్తేనే ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఓటు అడిగే ధైర్యం మాకుంటుంది। జగనన్న ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి పార్టీలు చూడకుండా రాజకీయాలు చేయకుండా ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేశాము మంచి చేశాము అని చెప్పుకునే దమ్ము ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఉంది అని ఖచ్చితంగా చెప్పగలం। ఎందుకనంటే ఈ 5 సంవత్సరాల పాటు జగనన్న ప్రభుత్వంలో మేము పార్టీలు చూడలేదు, రాజకీయాలు చేయలేదు। తెలుగుదేశం పార్టీ అయినా సరే మాకు ఓటు వేయకపోయినా సరే ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి అర్హత ఉంటే చాలు, వాళ్ళ అర్హులైతే చాలు అని ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। మా ఆయన తెలుసు కదా। అలాగే వేదిక మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు। డాక్టర్ గా నేను పనిచేసేటప్పుడు ఒక ఖురాన్ గా భావించి 99% హామీలను నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। ఇది నిలిచిపోయినటువంటి స్థానం తీయలేరు కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట మార్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఈరోజు జగనన్న పరిపాలనలో ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని కోరుతున్నాం। ఒకటి ఎమ్మెల్యే గారికి ఒకటి ఎంపీ గారికి ఫ్యాన్ గుర్తుపైనే ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని కోర్టు ప్రార్థిస్తున్నారు। అలాగే మన అరకు ఎంపీ అభ్యర్థులు శెట్టి తనుజ గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నామా। ఈరోజు